పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్ఫూర్తినిస్తున్న వ్యక్తి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఏలూరులో 18 రోజులు ఎంతో శ్రమించి 7,583 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన క్రియాశీలక వాలంటీర్లు కీర్తి కృష్ణమనాయుడు, కరీముల్లాకు మెమంటోలను అందించి రెడ్డి అప్పలనాయుడు అభినందించారు. అలాగే 63 మంది వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురి ప్రసాద్, చేనేత రాష్ట్ర కార్యదర్శి దోనెపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందర్నీడి వెంకట దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రంచి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, జనసేన రవి, బోండా రామునాయుడు, కూనిశెట్టి మురళీకృష్ణ, నోకల సాయి ప్రసాద్, చిత్తరి శివ, బొద్ద నాగేశ్వరరావు, గొడవత్తి నవీన్, వేముల బాలు, కన్నా ప్రసాద్, ఆదుత్తి శ్రీనివాస్, వీర మహిళలు జొన్నలగడ్డ సుజాత, వెలగ గాయత్రి, గుదే నాగమణి, సత్యవతి, దుర్గా మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు, క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు. అరవై మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతతో దాదాపు 28 రోజులు కష్టపడి 7,583 మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో 63 మంది పాల్గొని మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి వాలంటరీ సోదరులందరికీ ఈ రోజున మా కీర్తి కృష్ణనాయుడు వారి తరపున కరీం గారు ఇద్దరు కలిసి వాలంటీర్లను సత్కరించాలి, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారిని మనం గౌరవించాలి, వారికి పార్టీ నుంచి మా తరపు నుంచి మేము మెమోంటోలు తయారు చేసి ఇస్తున్నాం, వారిని ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రోత్సహించే దిశగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వారికి ఆలోచన రావటం, మా దృష్టి తీసుకురావటం ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల పట్ల ఉన్నటువంటి ఒక అంకిత భావం, నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇంకా అనేక మంది మన జనసేన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే యువరత్వం అంతా కూడా జనసేనలో ఉంది. యువరత్వమే రేపు సమాజానికి పునాదులుగా, నాయకులుగా, మేధావి వర్గాలుగా అభివృద్ధి చెందేటువంటి దిశగా అందరూ కూడా అభివృద్ధి చెందారని ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మెమోంటోలు ఇస్తాం.